భాద్రపద మాసం పౌర్ణమి రోజు నుంచి పితృపక్షం ప్రారంభం కానుంది. పితృపక్షంలో 12 సంవత్సరాల తరువాత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. వేద పంచాంగం ప్రకారం బృహస్పతి చంద్రుల కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కారణంగా 3 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 14న చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మిథున రాశిలో అప్పటికే దేవగురువు బృహస్పతి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ మిథున రాశిలో గురువు చంద్రుల కలయిక జరిగి గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. కన్యా రాశి వారికి గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం ఈ రాశి కుండలిలో వృత్తి వ్యాపార స్థానంలో ఏర్పడబోతుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన రచన, బోధన లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. ఈ రాజయోగం ఈ రాశి వ్యక్తుల ఆదాయం లాభస్థానంలో ఏర్పడబోతుంది. ఈ రాజయోగం అనేది సింహరాశి వ్యక్తుల ఆదాయం లాభస్థానంలో ఏర్పడబోతుంది. అందువల్ల ఈ సమయంలో వీరి ఆదాయంలో అపారమైన పెరుగుదల ఉండొచ్చు. అలాగే కొత్త ఆదాయ వనరుల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అయితే ఈ యోగం ప్రభావం వల్ల వృషభ రాశి వారి వ్యక్తులు కూడా తమ ప్రసంగం, మాటల ద్వారా ప్రయోజనాలను పొందొచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ప్రతి పనిని ఉత్సాహంగా చేస్తారు.